హలో నమస్తే. సో నాకు ఈ మధ్యన ఎక్కువ మంది ఒక కామెంట్ చేస్తున్నారు, ఏంటంటే అక్క డాండ్రఫ్ చాలా ఎక్కువ ఉంది, దానికి ఏమైనా టిప్స్ చెప్పండి అని చెప్పేసి. సో నేను వాళ్ళందరికీ కామెంట్ సెక్షన్లోనే రిప్లై ఇస్తూ వచ్చాను, కానీ నేను అనుకున్నాను ఈ ప్రాబ్లంతో చాలామంది సఫర్ అవుతున్నారు అని చెప్పి. సో వాళ్ళందరి కోసం ఒక చిన్న వీడియో చేసి పెడితే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే డాండ్రఫ్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. కొన్ని డిసీజెస్ వల్ల వచ్చేవైతే మనం ఏం చేయలేము, ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవుతే బెటర్. లేదా డ్రై స్కాల్ప్ వల్ల, ఆయిలీ స్కాల్ప్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాటికి నేను రెమెడీస్ చెప్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే మోక్ష కూడా ఈ మధ్యన డాండ్రఫ్ వచ్చిందండి. మోక్షది డ్రై స్కాల్ప్ అయిపోయిందనమాట. తను ఈ మధ్యన అస్సలు ఆయిల్ పెట్టుకోవట్లేదు. సో నేను తన మీదనే ఒక టిప్ యూస్ చేశాను, ఒక రెమెడీ యూస్ చేశాను తనకే. సో అది మోక్షకి 100% వర్కౌట్ అయింది. నేను అది మీకు షేర్ చేస్తాను, సో దట్ మీలో కొద్ది మందికైనా హెల్ప్ అవుతుంది కదా. సో ఇంకా లేట్ చేయకుండా టిప్ చూపించేస్తాను, తర్వాత నేను మీతో మాట్లాడతాను. ఇక నేను మోక్షకి డాండ్రఫ్ ఎలా ఉందో చూపిస్తున్నాను. మరీ ఎక్కువగా ఏం లేదు, లైట్గానే ఉందండి. సో ఇలా ఉన్నట్టయితే వీక్లీ ట్వైస్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇంతకంటే ఎక్కువ అంటే వీక్లీ థ్రైస్ 1 మంత్ పాటు రెగ్యులర్గా చేస్తే తగ్గిపోతుంది. సో ఇప్పుడు నేను ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ప్యాక్ కోసం నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ అలోవెరా జెల్ వాడుతున్నాను. నేనైతే పతంజలి అలోవెరా జెల్ వాడుతున్నాను. మీ ఇష్టం ఏదైనా వాడచ్చు. మీ దగ్గర ఫ్రెష్ అలోవెరా జెల్ ఉందంటే అది ఇంకా బాగుంటుందండి. సో దాని తర్వాత 2 స్పూన్స్ కర్డ్ యాడ్ చేస్తున్నాను, పెరుగు. సో ఈ రెండింటిని బాగా కలిపి పెట్టేసుకుంటే ప్యాక్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలో చూపిస్తాను మీకు. ముందుగా అయితే జుట్టులో చిక్కు లేకుండా దూకోవాలి. అండ్ దెన్ ఇలా పాపిడి తీసి మధ్యలో పట్టించుకుంటూ రావాలండి. మాడు అంటాం కదా, స్కాల్ప్కి తగిలేలాగా పట్టించుకోవాలన్నమాట. అప్పుడే మనకి చుండ్రంతా పోతుంది. ఈ విధంగా అప్లై చేసుకొని ఒక 25 to 30 మినిట్స్ అలానే పెట్టుకోవాలండి. అండ్ దెన్ మీరు మెయిన్గా ఏంటంటే డాండ్రఫ్ కోసం సపరేట్గా షాంపూస్ ఉంటాయి కదా, వాటిని మాత్రమే వాడాలండి దీనికోసం. అప్పుడే బాగా పనిచేస్తుంది. కొంతమంది చిన్నపిల్లలకి పెట్టొచ్చా అని అడుగుతారు. బిలో 6 years పిల్లలకైతే వద్దండి, అబోవ్ 6 years అయితే వాడచ్చు, ఏం పర్వాలేదు. సో ఇక్కడ నేను డ్రై అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. సో ఇప్పుడు స్నానానికి వెళ్తాం కదా, అప్పుడు ఏం చేయాలంటే లాస్ట్ జగ్ ఆఫ్ వాటర్లో హాఫ్ నిమ్మ చెక్క ఉంటుంది కదా, దాని జ్యూస్ని బాగా స్క్వీజ్ చేసుకొని దాన్ని పోసుకోవాలన్నమాట. ఇదే మనకు లాస్ట్ జగ్ ఆఫ్ వాటర్ అయి ఉండాలి. అంతే అండి, డాండ్రఫ్ ఇలా చేస్తే తప్పకుండా పోతుంది. ఇక్కడ నేను మోక్ష స్నానం అయిపోయిన తర్వాత, జుట్టు ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను. డాండ్రఫ్ అస్సలు లేదండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తడి జుట్టు మీద అస్సలు ఎప్పుడే కానీ దువ్వకూడదండి. అలా దువ్వితే కూడా డాండ్రఫ్ వస్తుంది. అండ్ దాని తర్వాత హీటింగ్ టూల్స్ కూడా అస్సలు వాడకూడదు, దానివల్ల కూడా డాండ్రఫ్ వస్తుందన్నమాట. సో మ్యాక్సిమం వీలైనంత వరకు ఎయిర్ డ్రై అవ్వడానికి వదిలేయాలి జుట్టుని. మీకు కానీ ఎక్కువ డాండ్రఫ్ ఉన్నట్టయితే ఇది చెప్పినట్టు వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఒక 1 మంత్ పాటు రెగ్యులర్గా చేయండి, ష్యూర్గా తగ్గుతుంది డాండ్రఫ్. సో చూసారు కదండి, మోక్షకైతే డాండ్రఫ్ ఫుల్గా పోయింది. అండ్ పొద్దున్న తనకు దువ్వేటప్పుడు కూడా ఎటువంటి డాండ్రఫ్ లేదు తలలో. ఒకవేళ ఇది ఎవరికైనా చేసినా కూడా కొంచెం అలానే ఉంది అంటే వీక్లీ ట్వైస్ అలా ట్రై చేయండి, తప్పకుండా తగ్గుతుంది. 1 వాష్లో తగ్గకపోతే వీక్లీ ట్వైస్ చేయండి. అలా 1 మంత్ చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే వాడుతున్నాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ లెమన్ వాడేటప్పుడు ఎవరైనా ఒకసారి చెక్ చేసుకోండి, లైక్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైతే బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అదొక్కటి చూసుకోండి. ఐ హోప్ మీకు ఈ టిప్ యూస్ఫుల్గానే ఉందనుకుంటున్నాను. సో మీకు ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్తే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.